సిద్దిపేట జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడు కోసం కన్న కొడుకుని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే వివాహిత జ్యోతికి నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తమ సంబంధానికి 2 ఏళ్ల కుమారుడు హరికృష్ణ అడ్డుగా ఉన్నాడని భావించిన తల్లి ప్రియుడి మాటలకు లోబడి దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. చిన్నారిని హత్య చేసిన అనంతరం ఫిట్స్ వచ్చి మృతి చెందాడని కుటుంబ సభ్యులను నమ్మించి అంత్యక్రియలు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. అయితే భర్తకు అనుమానం రావడంతో భార్యను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తర్వాత నిర్వహించిన రీపోస్టుమార్టంలో చిన్నారి మృతి హత్యేనని నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి జ్యోతిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న ప్రియుడు నవీన్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎందుకు చంపిండు? ఎన్ని గంటలకు వచ్చింది ఆ రోజు? మార్నింగ్ 12 అట్లా వచ్చినాం. 12 గంటలకు. అంటే స్వామి ఎన్ని గంటలకు పోతాడు? మార్నింగ్ 10:30 11 స్వామి పోగానే 12 గంటలకు వచ్చిందా? వచ్చింది ఎప్పుడు జరిగింది? ఎన్ని గంటలకు జరిగింది? 5:36. జోసిగా మాట్లాడు. 5:30 జరిగిందా? అంటే గొడవ అయిందా నీకైనా? ఏం రాలేదు. కాకపోతే చిన్న నాకు నచ్చలేదని చెప్పింది. ఆయనకి ఎందుకు నచ్చలేదట? ఆయన వాడు నోరు కూడా నాకు ఇష్టం లేదు, అందుకని నచ్చలేదని చెప్పింది. దేంతో మంచం కొట్టిండా? దేనితో కొట్టి చంపిండు? మంచం తొక్కిండా? కాలు తొడిగి ఇట్లా కాలుతో తొక్కిండా? మంచం అంటే ఎత్తుకోపోయేటప్పుడే చచ్చిపోయిందా? అప్పుడే కొంచెం బ్రీతింగ్ ఉంది, హాస్పిటల్లో ఇప్పుడు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయారా? ఇద్దరు నాగారం నేను ఒకదాన్నే తీసుకెళ్ళాను. మరి స్కూటీ మీద చీరాల దాకా ఇప్పుడు ఈయన వచ్చింది. ఏం దాకా వచ్చింది? బండి మీద ఇంటికి రూమ్ కాడికి వెళ్ళి బండి మీద పోయారు కదా. పురుగు బండి మీద ఏం దాకా తీసుకుపోయారు? చీరాల ఫస్ట్ చూపించినాను, ఆడ పట్టలేదు. తర్వాత నాగారం హాస్పిటల్ కాడ చూపించినాను. తర్వాత ఇప్పుడు చీరాల హాస్పిటల్ ఇప్పుడు అన్న వాళ్ళు ఇట్లా ఏడికి వచ్చారు? నాగారం వచ్చింది. నాగారం వచ్చిరా? అప్పటికి ఆయనే ఇప్పుడు నువ్వు ఇద్దరు వీళ్ళని తీసుకొని మీరు బండి మీద ఈ యాక్టివ్ మీద పోయిరా? మరి ఆయనకి సంబంధం ఏంది? రోజు వస్తుండ ఇంటికి? రోజు వస్తాడు కదా సాయం పోగానే? చెప్పు క్లియర్ ఫోన్ చేస్తావా? నువ్వు ఫోన్ చేస్తావంట. వాళ్ళు అంటుండు ఫోన్. ఆయన పేరేంది? నవీన్. ఎవరు? సీనియర్. మంచం కొట్టి చంపిండా? చెప్పి మళ్ళీ డబ్బులు మాట్లాడుతుంది కదా.